ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రభునామంలో శుభాలు ప్రకటిస్తూ ఉన్నాను. మహా గొప్ప కృప, మహా గొప్ప కరుణ మన దేవుడు మనకి అనుగ్రహించారు. ప్రియమైన వారలారా, ప్రతిదినము లేవగానే ముందర దేవుని యొక్క వాక్యం వినడానికి వేగిరపడుతున్న మీ అందరినీ కూడా దేవుడు బహుగా దీవించాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన వాక్యం కోసం తాపత్రయపడే వారిని దేవుడు ఎన్నడూ కూడా విడిచిపెట్టడు. ఈరోజు వాక్య భాగాన్ని చూద్దాం. కీర్తనల గ్రంథము 33వ కీర్తనలో 18-19 వచనాలు. Psalm chapter 33 verse 18-19 verses. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును, యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి మీదను నిలుచుచున్నది. దేవుడి మాట చాలా క్లియర్గా ఈరోజు మనందరితో మాట్లాడుతున్నది. ఏంటి అంటే, దేవుని యొక్క కనుదృష్టి మనందరిపైన ఉన్నదట. ఈ లోకంలో మనుషుల దృష్టి మన పైన ఉంది అంటే దానికి కారణాలు చాలా ఉంటాయి. దానికి కారణాలలో 99% మన యొక్క డిస్ట్రక్షన్ లేదా మన యొక్క నాశనాన్ని, మన యొక్క స్థితిగతులు మారిపోయి మనం కృంగిపోవాలని, మనం బాధపడాలని, మన జీవితం అంతా కూడా పాడైపోవాలని, కొలాప్స్ కావాలని అనే ఆలోచనతోనే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని గమనిస్తున్నారు అని మీరు అడిగితే నేను చెప్పే సమాధానం ఏంటి అంటే, వాళ్ళు మిమ్మల్ని గమనించడానికి రీజను మిమ్మల్ని బాగు చేయడానికి కాదట, మిమ్మల్ని ఆదరించడానికి కాదట, మిమ్మల్ని ప్రోత్సహించడానికి అసలే కాదట. ఎందుకు అంటే, దే వాంట్ టు డిస్ట్రాయ్ యూ. నిన్ను డిస్ట్రాయ్ చేయడానికి, నిన్ను బాధ పెట్టడానికి, నిన్ను కృంగదీయడానికి. ఆ వ్యక్తి చూడండి అంత ఎదిగిపోతున్నాడు అని చెప్పి కులుకోవడానికి తప్పితే నీ పైన ప్రేమతోనో, నీ పైన ఆనందంతోనో, నీ పైన ఏదో మంచి సదుద్దేశంతోనూ వాళ్ళు చూడట్లా. అఫ్కోర్స్ తల్లిదండ్రులు మనం ప్రేమించేవారు, మన యొక్క మంచి కోరుకునేవారు ఎప్పుడు కూడా మన వైపు ఒక మంచి మనసుతోనే చూస్తారు. కానీ ఇక్కడ వాక్యంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు ఏంటి అంటే, నేను నా బిడ్డల పైన దృష్టి పెడుతున్నాను. ఎందుకు దృష్టి పెడుతున్నాను అని సెలవిస్తున్నారు. ఆయన వారిని కరువులో నుంచి తప్పించి రక్షించుటకు. హల్లెలూయా. మరొక మాట ఏమంటున్నాడు ఇక్కడ, వారి ప్రాణమును మరణం నుంచి తప్పించుటకట. దేవునికి స్తోత్రం. దేవుడు అంటున్నాడు, నీ ప్రాణాన్ని రక్షించడానికి, నిన్ను కరువులో నుంచి తప్పించడానికి ఆయన నీ వైపు తన కనులెత్తి చూస్తున్నాడు. దేవుని యందు భయభక్తులు గల వారి పైనను, కృప కొరకు కనిపెట్టుకున్న వారి పైనను ఆయన కనుదృష్టి ఎప్పుడు ఉంటుంది. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావా? ఆయన కృప కోసం ఏదేమైనా పర్లే, నా దేవుడి వైపు నేను చూస్తాను, నా దేవుడి వైపు నేను చూస్తే నాకు ఆయన సహాయం చేస్తారు, ఈ లోకం ఏమనుకున్నా పర్లే, నా యేసయ్య నాకున్నారు అని నువ్వు దేవుని కోసం కనిపెట్టుకున్నట్లయితే దేవుడు నీ వైపు చూస్తున్నాడు అనే విషయం మర్చిపోవద్దు. హల్లెలూయా. మనం చూడొచ్చు రూతు గ్రంథంలో దేవుడు వారిని దర్శించను అనే మాట అక్కడ రాయబడి ఉంటుంది. నయోమి తన యొక్క కుటుంబంతో సహా వెళ్ళిపోతే ఆ బెత్లెహేం ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ దేవుని కోసమే కనిపెట్టుకున్నారు. ఫైనల్లీ దేవుడు వాళ్ళని విజిట్ చేశాడు, దేవుడు దర్శించాడు, వారికి కావాల్సిన ఆహారం ఇచ్చాడు, వారి కరువులో నుంచి వారిని లేవనెత్తాడు. ప్రియమైన వారలారా, నువ్వు దేవుని కోసం కనిపెట్టుకుంటే నిన్ను కూడా నీ కరువులో నుంచి ఆయన లేవనెత్తుతాడు. నిన్ను మరణానికి అప్పగించడు. ఏ రోగంతో నువ్వు బాధపడుతున్నావు, ఏ వ్యాధితో నువ్వు బాధపడుతున్నావు, దేవుడు అంటున్నాడు, ఐఎమ్ హియర్, ఐఎమ్ లుకింగ్ ఎట్ యూ. నేను చూస్తున్నాను. నీకే మరణం, ఏ ఇబ్బంది, ఏ శోధన రాదు, కంగారు పడకు. ఐఎమ్ హియర్. నేను నీ వైపు చూస్తున్నా. మరణం కూడా నిన్నేం చేయలేదు, అప్పులు కూడా నేనేం చేయలేవు. దేవుడు మాట్లాడుతున్నాడు. ధైర్యంగా ఉండండి. దేవుని కోసం కనిపెట్టుకోండి, ఆయన కృప కోసం కనిపెట్టుకోండి. దేవుడు ఈరోజు మీ అందరిని దీవిస్తారు, మీ పనుల్లో ఆయన దీవిస్తారు. మీ గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రార్థించుకుందాం. కృపగలిగిన ఆయన వందనాలు. మీకోసం కనిపెట్టుకునే వారి వైపు మీ కనులు చూస్తాయని, వారిని రక్షించడానికే, వారిని కాపాడడానికే
వారిని శ్రమల్లో నుంచి విడిపించడానికి మీ కళ్ళు చూస్తాయని చాలా సుస్పష్టంగా మాట్లాడారు. అందును బట్టి స్తోత్రాలు నాయన. ఈ సమయంలో ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి ఒక్క కుటుంబాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాం. ఈ రోజంతా వారికి మీ దీవెనలను, మీ ఆశీర్వాదాలను వారిపైన కుమ్మరించండి. వారికి మీరు తోడై ఉండండి. జ్ఞానమును, వివేచనను ఇచ్చి నడిపించండి. అనారోగ్య సమస్యల నుంచి విడిపించండి. ఆర్థిక ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి విడుదల దయచేయమని, ఈ రోజంతా ప్రయత్నాలను కూడా తోడై ఉండమని యేసునామములో ప్రార్థన అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించును గాక.